ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. సిటీ శివార్లలో ఉన్న ఓ చెరువులో ఇది కూలిపోయింది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 2 పైలట్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు కొద్దిసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఏదైతే ట్రైనింగ్ ప్రత్యేకమైనటువంటి సైనిక శిక్షణ అనుకోవచ్చు, నేవీకి సంబంధించినటువంటిది ఎక్కువగా శిక్షణని ఇచ్చేటటువంటి ఏదైతే స్థావరాలు అనుకోవచ్చు, ఇక్కడ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ చాలా మటుకు కూడా ట్రైనింగ్ కి సంబంధించిన పర్పస్ ఎక్కువగా జరుగుతుంది. ఇలా ట్రైనింగ్ తీసుకునేటటువంటి పైలట్లు ఒక విమానానికి సంబంధించినటువంటిది కుప్పకూలినటువంటిది ఘటన కొద్దిసేపటి క్రితం. ఇది భారత వైమానిక దళానికి సంబంధించినటువంటిది. ఇందులో దాదాపు 2 పైలట్లు ఉన్నారు. కానీ అది ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఒక చెరువు ఉండేటటువంటి అదంతా కూడా గంగా నది ఈ ప్రాంతం ఉండేటటువంటిది కాబట్టి పక్కల ఏదైతే చెరువు ఉండేటటువంటి దాంట్లో కుప్పకూలడంతో వెంటనే అక్కడ అంటే పెద్ద ప్రమాదం నుంచి పైలట్లు తప్పించుకున్నారు. దాదాపు అక్కడి నుంచి కూడా వాళ్ళని వెంటనే హుటాహుటిన భారీ శబ్దం వినపడడంతో దగ్గర ఉన్నటువంటి నేవీకి సంబంధించిన వాళ్ళు వెంటనే వారిని రెస్క్యూ టీమ్ అంతా తీసుకుని అక్కడి నుంచి వాటిని అంటే మంటలు వచ్చేటటువంటి ప్రమాదం ఉండగానే ముందుగా చెరువులో పడడంతో ఆ ప్రమాదం నుంచి వారు తప్పించుకోవడం జరిగింది. వారిని వెంటనే అక్కడ ఉండేటటువంటి ఆర్మీ బేస్ క్యాంప్ కూడా వాళ్ళని తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటిది పైలట్ మనకి ఆగ్రా అనుకోవచ్చు, ఇటు రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో కూడా శిక్షణకి ఇచ్చేటటువంటి పైలట్ కి సంబంధించినవి కూడా గత నెలలో కూడా కుప్పకూలినటువంటిది. ఈ రోజు ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఘటన కూడా ఇలాంటి ఘటనే. ఇందులో 2 పైలట్లు ఉన్నారు. బట్ ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారము అందులో కొంత సాంకేతిక పరమైనటువంటి ఏదైతే 2 ఇంజిన్స్ ఉందో అందులో కొంత ఈ సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇది ఏ విధంగా జరిగింది, దీని వెనకాల ఇంకా ఏదైనా అంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయా అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా దర్యాప్తు చేసిన తర్వాతనే అధికారికంగా ప్రకటిస్తారు. ఎందుకంటే ఇది ఒక ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ విమానానికి సంబంధించినటువంటి శిక్షణ నిమిత్తం కాబట్టి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రము చాలా పెద్ద ప్రమాదం నుంచి ఏదైతే పైలట్లు కూడా తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు వారి ప్రస్తుతము ఆర్మీ బేస్ క్యాంప్ లో వారు ట్రీట్మెంట్ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళా.